2025 ఐపీఎల్ సెకండ్ లీగ్ మ్యాచ్లో మన హోమ్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉప్పల్ వేదికగా తలపడనున్నాయి. సండే డబుల్ హెడర్లో ఇది ఫస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30కి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్ అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడి రికార్డ్స్ని తిరగరాసి ఫైనల్కు వెళ్లిన కొంచెంలో టైటిల్ని మిస్ చేసుకున్నారు. అలాగే రాజస్థాన్ లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్తో సెకండ్ క్వాలిఫైయర్లో ఓడి ఎలిమినేట్ అయింది. రెండు జట్లకి ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్. సో టూ టీమ్స్ కూడా విన్ నోట్తో సీజన్ని స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. సో ఈ వీడియోలో మనం హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, టీమ్ కాంబినేషన్స్, ప్లేయింగ్ 11 చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికి ఏ టీం మ్యాచ్ గెలుస్తుందనేది తెలుస్తుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మధ్య ఐపీఎల్లో హెడ్ టు హెడ్ చూసుకుంటే స్లైట్లీ ఎస్ఆర్హెచ్ టాప్లో ఉంది. మొత్తం 20 మ్యాచ్ల్లో తలపడితే 11 మ్యాచ్లు హైదరాబాద్ టీం, 9 మ్యాచ్లు రాజస్థాన్ టీం గెలిచింది. అండ్ ఈ రెండు జట్లు కూడా తలపడిన లాస్ట్ 3 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ పైన ఆర్ఆర్ మ్యాచెస్ ఓడిపోయింది. ఇప్పుడు ఉప్పల్ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఫ్లాట్ వికెట్, ఇట్ మీన్స్ బ్యాటర్స్ ప్యారడైజ్ గా చెప్పొచ్చు. లాస్ట్ సీజన్లో ఇక్కడ జరిగిన 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్ల్లోనూ రెండు జట్లు కూడా 200+ స్కోర్స్ కొట్టారు. రెండు జట్లు కూడా బ్యాటింగ్లో స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి మరో హై స్కోరింగ్ ఎన్కౌంటర్ చూడొచ్చు. ఈ పిచ్ బౌలర్స్కి అయితే నైట్ మేర్ అనే చెప్పాలి. సెకండ్ ఇన్నింగ్స్లో బాల్ కొంచెం టర్నింగ్ అయినప్పుడు బౌలర్స్కి సపోర్ట్ దొరుకుతుంది. ఈ పిచ్ పైన చేజింగ్ కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన టీం ఎలాంటి డౌట్ లేకుండా బ్యాటింగే చేస్తాడు. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 162గా ఉంది. ఒకసారి ఉప్పల్ స్టేడియం గ్రౌండ్ స్టాట్స్ చూసుకుంటే ఓవరాల్గా 78 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 34 మ్యాచ్లు, చేజింగ్ టీం 43 మ్యాచ్లు గెలిచింది. ఇప్పుడు వెదర్ రిపోర్ట్ చూసుకుంటే యాక్యూ వెదర్ రిపోర్ట్స్ ప్రకారం రెయిన్తో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫుల్ మ్యాచ్ అయితే జరగడం పక్కా. ఇప్పుడు రెండు జట్ల టీమ్ కాంబినేషన్ చూద్దాం. ముందుగా ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే లాస్ట్ సీజన్ ఎస్ఆర్హెచ్కి ఐపీఎల్ చరిత్రలోనే బెస్ట్ సీజన్. గత సీజన్లో అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడి T20 క్రికెట్ ఎలా ఆడాలో చూపెట్టారు. సో ఎస్ఆర్హెచ్ టీం ఈ సీజన్లో మంచి కాన్ఫిడెన్స్తో బరిలోకి దిగుతున్నారు. లాస్ట్ సీజన్లో ఆడిన బ్యాటింగ్ కోర్ని రిటైన్ చేసుకోగా కొత్తగా ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, టైడేలను తీసుకోవడం బ్యాటింగ్ యూనిట్ని చాలా డేంజరస్గా మార్చింది. ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లాస్ట్ సీజన్లో ఎలాంటి విధ్వంసం చేసా అన్డౌటెడ్లీ ఈ సీజన్లో డిస్ట్రక్టివ్ ఓపెనింగ్ పేర్ ఎస్ఆర్హెచ్కి ఉంది. లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఫైనల్కు వెళ్ళిందంటే ఓపెనర్స్ ది మెయిన్ రోల్. నెంబర్ 3లో ఇషాన్ కిషన్ని యాడ్ చేసి బ్యాటింగ్ లైనప్ మరింత స్ట్రాంగ్ చేసింది. ప్రాక్టీస్ మ్యాచెస్లో కూడా కన్సిస్టెంట్గా ఈశాన్ స్కోర్స్ కొట్టాడు. ఈ సీజన్ కిషాన్కి కెరియర్ రివైవ్ చేసి మళ్ళీ ఇండియన్ టీంలోకి రానికి హెల్ప్ అవుతుందనిపిస్తుంది. తర్వాత మన తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డి మరియు క్లాసెన్ ఉండడంతో మిడిల్ ఆర్డర్ సాలిడ్గా ఉంది. ఫినిషర్స్గా అభినవ్ మనోహర్ నెంబర్ 6లో, నెంబర్ 7లో ప్రోటీస్ ఆల్రౌండర్ వేయన్ మల్డర్ని ఆడించవచ్చు. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా అనికేత్ వర్మ లేదా సచిన్ బేబీని తీసుకురావచ్చు. బౌలింగ్లో ఎక్స్పీరియన్స్డ్ ప్యాట్ కమిన్స్తో పాటు మహమ్మద్ షమి మరియు లాస్ట్ సీజన్ హైయెస్ట్ వికెట్ టేకర్ హర్షల్ పటేల్, స్పిన్నర్ రాహుల్ చహర్, ఆల్రౌండర్ వేయన్ మల్డర్తో బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. రాజస్థాన్తో మ్యాచ్కి ఎస్ఆర్హెచ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, వేయన్ మల్డర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమి, రాహుల్ చాహర్. ఇంపాక్ట్ ప్లేయర్ అనికేత్ వర్మ ఆర్ సచిన్ బేబీ ఆర్ జయదేవ్ ఉనద్కట్. ఇప్పుడు ఆర్ఆర్ విషయానికి వస్తే రెగ్యులర్ స్కిప్పర్ సంజు శాంసన్ ఫస్ట్ 3 మ్యాచ్లకి ఓన్లీ బ్యాటర్గానే ఆడనున్నాడు. సో రియాన్ పరాగ్ కెప్టెన్గా చేస్తాడు. పరాగ్కి ఇది బిగ్ ఛాలెంజ్ అని చెప్పాలి. ఆర్ఆర్ టీం గత 2 సీజన్స్ నుండి ఎస్ఆర్హెచ్తో స్ట్రగుల్ అవుతుంది. ఎస్ఆర్హెచ్తో వరుసగా 3 ఓటంలతో ఆర్ఆర్ టీం ఈ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ సీజన్లో రాజస్థాన్ ఓపెనర్స్గా సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ రానున్నారు. గత సీజన్లో బట్లర్ ఉండడంతో శాంసన్ నెంబర్ 3లో బ్యాటింగ్ వచ్చాడు. రీసెంట్గా ఇండియాకి T20లో ఓపెనర్గానే సంజు శాంసన్ అద్భుతంగా ఆడాడు. మిడిల్ ఆర్డర్లో నితీష్ రాణా లాస్ట్ సీజన్లో కేకేఆర్కి 2 మ్యాచెస్ మాత్రమే ఆడగా ఈ సీజన్లో అన్ని మ్యాచ్లు ఆడతాడనిపిస్తుంది. సిచ్యువేషన్కి తగ్గట్లు ఇన్నింగ్స్ని బిల్డ్ చేయడం లేదా యాక్సిలరేట్ చేయడం నితీష్కున్న అలవాటు. తర్వాత స్టాండింగ్ కెప్టెన్ రియాన్ పరాగ్ లాస్ట్ సీజన్ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
పరాగ్ తర్వాత ఫారెన్ ప్లేయర్ హెట్మైర్, జురెల్ హసరంగా వస్తారు. బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ టీంకి మెయిన్ బౌలర్. ఆర్చర్తో పాటు సందీప్ శర్మ ఎర్లీగా వికెట్స్ తీస్తేనే మ్యాచ్ గెలవచ్చు. తుషార్ దేశ్పాండే వికెట్స్ తీసినా గానీ హై ఎకానమీ ఉన్న బౌలర్. స్పిన్నర్స్ తీక్షణ, హసరంగా మిడిల్ ఓవర్స్లో కీలకమవుతారు. ఈ మ్యాచ్కి రాజస్థాన్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, షిమ్రాన్ హిట్మైర్, ధ్రువ్ జురెల్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే. ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ ఆర్ ఆకాష్ మాధవల్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ విన్నింగ్ ప్రిడిక్షన్ చూసుకుంటే బ్యాటింగ్ మరియు బౌలింగ్ పరంగా ఆర్ఆర్ కంటే ఎస్ఆర్హెచ్ టీం కొంచెం సాలిడ్గా కనిపిస్తుంది. సో నేనైతే ఈ మ్యాచ్లో హోమ్ క్రౌడ్ ముందు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలుస్తుందనుకుంటున్నా. మరి ఈ మ్యాచ్లో గెలిచేదెవరు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.